హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియోలో వచ్చేసరికి అండ్ క్రిస్మస్ కదా, ఇంకా ఫెస్టివ్ సీజన్ కూడా. సో కొంచెం నా ఫేస్ని క్లీనప్ చేద్దాం అనేసి నేను ఈ హిపాప్ ఉంది కదా, ఇక్కడ హిపాప్ ఉంది కదా, అండ్ నాకు వైట్ హెడ్స్ అయితే ఎక్కువ వచ్చాయి ఇక్కడ చిన్న మీద కూడా. సో అది యూజ్ చేద్దామని చూపిస్తున్నాను మీకు. ఎలా యూజ్ చేయాలని అందరికీ తెలుసు, బట్ ఏంటంటే ఫేస్ స్టీమ్ పట్టి తర్వాత ఇది రాస్తారు. ఇప్పుడైతే స్టీమ్ పట్టే అంత టైం నాకు లేదు. సో అందుకని జస్ట్ హాట్ వాటర్ తోటి ఇక్కడ కలిపి వీటిని పట్టాలి. ఇప్పుడు ముందుగా ఇక్కడ సన్స్క్రీన్ లోషన్ ఇదంతా రాసి ఉన్నాను కదా, సో వాటిని క్లీన్ చేయడానికి నేను వెట్ వైప్స్ యూజ్ చేస్తాను. నాకు వెట్ వైప్స్ అయితే పడతాయి. వెట్ వైప్స్ పడలేని వాళ్ళైతే మైసెలర్ వాటర్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ కోకోనట్ ఆయిల్ తోటి రిమూవ్ చేయొచ్చు. నేను కోకోనట్ ఆయిల్ రాసి తర్వాత వెట్ వైప్స్తో రిమూవ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను వీటి తర్వాత ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రిమూవ్ చేస్తాం కదా, మంచిగా ఫేస్ అనేది కూడా క్లీన్ అవుతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్స్ కూడా మనకి రిమూవ్ అవుతాయి ఇందులో. సో ఇది అయిన తర్వాత జస్ట్ నార్మల్గా ఫేస్ ప్యాక్ అనేది వేస్తాను. ఆ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను అనమాట. ఆ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది పెట్టుకుంటాను అనమాట. ఫేస్ ప్యాక్ అనేసి శనగపిండిని తీసుకున్నా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అనమాట, 2 స్పూన్స్. నెక్స్ట్ నేను వచ్చేసరికి ఇక్కడ నేను కాఫీని యాడ్ చేసుకుంటున్నాను. కాఫీ వేస్తే మనకి ఇన్స్టెంట్గా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. చాలా గట్టిగా ఉంది ఇది. సో ఇన్స్టెంట్గా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటున్నాను నేను. మరీ కాఫీ స్మెల్ ఎక్కువ అయిపోతుందని కరెక్ట్గా ఒక స్పూన్ వచ్చేటట్టుగా. ఇది నెస్కేఫ్ కాఫీ యూజ్ చేశాను ఇక్కడ నేను. నెక్స్ట్ కాఫీ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు దీని తర్వాత నేను ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని యాడ్ చేసేస్తున్నాను. ఇది మనకి మంచి స్క్రబ్ కింద యూజ్ అవుతుంది శనగపిండి అనేది. నెక్స్ట్ మంచిగా ఫేస్ అనేది మంచి ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులోకి నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న పెరుగు అనమాట. సో ఇది మనకి పేస్ట్ అనేది ఇలా వస్తుంది. కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది థిక్గానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఈ కాఫీ అనేది గ్రాన్యూల్స్ అనేవి కొంచెం మనకి పొడి కాదు కదా ఇది, అందుకు మనకి కొద్దిగా బ్లెండ్ అవ్వడానికి ఇందులో టైం పడుతుంది. ఫైనల్గా అయితే పేస్ట్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇది అప్లై చేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట. ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. బట్ ఫేస్ వాష్ చేసుకునే ముందు నేను క్లీన్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇది క్లీన్ చేయాలని చెప్తాను మీకు. ఏంటంటే ఫస్ట్ నేను ఆయిల్ని తీసుకున్నాను. అండ్ ఆయిల్ అయితే తీసుకున్నాను కదా, ఈ ఆయిల్ని ఇలాగా కంప్లీట్గా మనం రాసుకున్నాం. వండుకుంటూ నేను ఇక్కడ కాటికి కూడా పెట్టుకున్నాను ఈరోజు. సో ఇంకా కాటిని కూడా మనం రిమూవ్ చేసేయాలి. అండ్ నెక్ కూడా లాగా. ఇది డబుల్ క్లీన్జింగ్ అంటారు దీన్ని. జస్ట్ మైసెలర్ వాటర్తో కూడా రిమూవ్ చేస్తారు. నేను జస్ట్ సన్స్క్రీన్ లోషన్ అండ్ కాంపాక్ట్ కూడా రాశాను అనమాట. సో అందుకనేసి నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. మొత్తం మనకి డస్ట్ మొత్తం క్రీమ్ ఏమున్నా కూడా వచ్చేస్తుంది స్కిన్ మీద నుంచి. అండ్ కాటిక ఉంది కదా, ఇదైతే మనకి ఆయిల్ తోటే పోతుంది. కాటిక అనేది మ్యాక్సిమం మనకి నార్మల్గా మైసెలర్ వాటర్ దాంతో రిమూవ్ చేస్తారంటారు కదా, బట్ నాకైతే ఇప్పుడు ఇది రిమూవ్ అవ్వలేదు పూర్తిగా. సో ఇదైతే ఆయిల్ హ్యాండ్స్ కాబట్టి మంచిగా మనకి కాజల్ అనేది రిమూవ్ అయిపోతుంది.
మనకి ఇలా మసాజ్ కూడా అయిపోయినట్టు అయిపోతుంది. కానీ ఎక్కువసేపు మనం ఆయిల్ ఉంచకూడదు. ఉంచితే మనకి పింపుల్స్ ఉండే వాళ్ళు, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి. ఫైనల్గా ఇలా అయితే నేను చేశాను అనమాట. ఆయిల్ తోటి కంప్లీట్గా చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి వెట్ వైప్ అనేది తీసుకుంటున్నాను. ఒక వెట్ వైప్ తీసుకొని రిమూవ్ చేస్తే ఎలా వస్తుందని చూపిస్తాను మీకు. ఎంత డస్ట్ ఉన్నది చూపిస్తున్నాను కదా, ఇలా కంప్లీట్గా మనకు వస్తుంది అనమాట. కాంపాక్ట్ రాసిన సన్ స్క్రీన్ లోషన్ రాసిన అంత డస్ట్ ఉన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగో కనిపిస్తుంది కదా, సో ఇలా వస్తుంది. వెట్ వైప్స్ తోటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి మేకప్ కూడా అనేది. ఇలా ఆయిల్ కమ్ ఇలా యూజ్ చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఉన్నదో. ఇదంతా రిమూవ్ చేసేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందనమాట. కాంపాక్ట్ రాసాను కాబట్టి ఇదంతా మొత్తం డస్ట్ ఉన్నది. ఇది కంప్లీట్గా డస్ట్ ఉన్నది. సో ఇప్పుడు నేనైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. అండ్ యూజ్ చేసే ఫేస్ వాష్ ఇదే సెటప్ అనేసి జనరల్ క్లెన్సర్ అనమాట. ఇది చాలా అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. దీంతో ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ మనకి నోస్కి ఈ హిప్ హాప్ని దీన్ని పెడతాను కాబట్టి అండ్ ఇక్కడ చిన్నికి కూడా నేను అప్లై చేస్తాను అనమాట. దీన్ని మనం పీల్ చేయాలి. సో అందుకే ఇక్కడ లైట్గా ఇక్కడ హాట్ వాటర్ని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కూడా హాట్ వాటర్ని రాశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను అనమాట. ఇది మనకి ఫోర్ హెడ్కి అండ్ నోస్కి అండ్ చిన్నికి అనమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి 3 ఉన్నాయన్నమాట. నోస్కి ఒకటి, చిన్కి ఒకటి అండ్ ఫోర్ హెడ్కి ఒకటి. ఇలా నోస్ షేప్లో అయితే ఉంది చూసారు కదా, ఇలా ఇది నోస్కి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి చిన్ షేప్లో ఇది ఉంది కదా, ఇది చిన్కి. అండ్ ఇది వచ్చేసరికి ఫోర్ హెడ్కి అనమాట. ఇక్కడ ఉండే డైరెక్షన్స్ బట్టి నేను చూసి చెప్తున్నాను. మనకి ఏది ఎలా వచ్చిందో దాన్ని బట్టి మనం తీసుకుందాం. ఓకే, ఇది నోస్కి అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ చిన్కి అప్లై చేస్తాను. ఇది చిన్నది అనమాట. ఇది ఇలా నేను అప్లై చేయలేను, సో అందుకే మిర్రర్ని చూసి అప్లై చేస్తాను. అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్గా అయితే నేను నోస్కి అండ్ చిన్కి పెట్టేసుకున్నాను. మనం వాటర్ని కొంచెం తరిపితే కానీ ఇది అంటది అనమాట. అంత త్వరగా అంటలేదు దీనికి. సో పెట్టుకున్నాను కదా, ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఇది పీల్ చేయాలి. 10 మినిట్స్ వెయిట్ చేయాలి కాబట్టి 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను నేను. ఫైనలీ అయితే నోస్ది స్ట్రిప్స్ రిమూవ్ చేస్తాను. ఇదైతే తీస్తాను. అండ్ ఇలా అయితే ఇట్లా చిన్న వచ్చాయి అనమాట నోస్కి. అండ్ ఇప్పుడు ఇది క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేస్తాను కదా, ఇప్పుడు నేను దీని దాంట్లో కలిపాను కదా ఫేస్ ప్యాక్ అన్నది అప్లై చేసుకుంటాను. ఇది శనగపిండి అండ్ కాఫీ అండ్ కర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే పసుపు నేను అప్లై చేసుకుంటాను. జస్ట్ ఇది ఒకటి కొంచెం థిక్గా కలిపితే మనం త్వరగా వాష్ చేసేయచ్చు. ఇది ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే ఇలా అప్లై చేసేసుకున్నాను అనమాట. అండ్ ఫేస్ అండ్ నెక్కి ఇది కొంచెం మనం మారిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసేసి చూపిస్తాను మీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఎలా ఉన్నది అన్నది. ఫైనల్గా అయితే ఫేస్ వాష్ అయితే చేసేసాను. రిజల్ట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మీరు యూజ్ చేసేది శనగపిండి కూడా మీరు రెడీ చేసుకునే బెస్ట్. బయటది యూజ్ చేస్తే నాకైతే పింపుల్స్ వచ్చేస్తాయి. నార్మల్గా ఇంట్లోనైతే మనం మిక్సీ పట్టి లేకపోతే మిల్లికేసి వాడింది అయితే మనకి చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఎక్సెల్లోని మాయిశ్చరైజర్ అనేది రాసేస్తాను. జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇది
ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే మనకి పింపుల్స్ రాకుండా ఆయిలీ స్కిన్ అనేది నేను తీసుకున్నాను. ఇది మనకి గ్రీజీనెస్ ఉండదు, ఆయిలీనెస్ ఉండదు ఈ మాయిశ్చరైజర్. ఇదంతా రాసుకున్న తర్వాత చూపిస్తాను. మాయిశ్చరైజర్ అయితే నేను అప్లై చేసేసాను. ఇదైతే చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్. చెప్పాను కదా ఎక్సెల్లా అనేది మాయిశ్చరైజర్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు మన ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఛానల్ని ముందుకెళ్ళడానికి మీరు కూడా అంటే నేను వీడియోస్ పెడుతున్నాను, కొంచెం ముందుకెళ్ళాలంటే మీరు లైక్స్ ఎక్కువ చేస్తే ఛానల్ని చాలా ఎక్కువ మంది చూడడానికి అవుతుంది. Thank you for watching this video.